ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏ వాక్యాన్ని ఏర్పాటు చేశారో చూద్దాము. మనం యేసయ్య నామాలు, యేసయ్య గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య మాటల్లో జీవం ఉంది, సువార్తలో మనకి శక్తి ఉందని అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. రోమాపత్రిక 1:16 మనం చూస్తుంటే ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పుల్. నేను ఒక సువార్తను మాట్లాడటానికి సిగ్గుపడట్లేదు, ఎందుకంటే సువార్తే అది శక్తి అని చెప్పి అన్నారు. సో వెన్ ఐఎమ్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ బిలీవ్ టోటలీ అండ్ కంప్లీట్లీ దట్ ఇది శక్తిని, దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క శక్తిని మాట్లాడుతున్నాను. ఆ జీవమే మనల్ని బ్రతికింపజేసేదని నేను చెప్తూ ఉన్నాను. ఈ రోజున చూద్దాము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. గ్లోరీ టు గాడ్. Hebrews chapter 4 verse 14. Seeing then that we have a great high priest who has passed through the heavens, Jesus the Son of God, let us hold fast our confession. Glory to God. మనకి ప్రధాన యాజకుడు ఉన్నారు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనం ప్రధాన యాజకుడిని చూస్తూ ఉంటుంటే ఆయన మనుషులలో నుండి ఎన్నుకోబడిన ఆయన ఒక కుటుంబం, లేవీ కుటుంబం నుండి తీసుకొని వచ్చి ఆయన ఒక యాజకునిగా అభిషేకించేవారు. ఇక్కడ యేసయ్య పరలోక రాజ్యం నుండి భూమి మీదకు వచ్చి ఆయన మన బదులుగా మరణించి మన పాపాలను మోసి ఒక ప్రధాన యాజకునిగా మనం హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయంలో చూస్తుంటే వన్స్ ఫర్ ఆల్ హీ హాస్ టేకెన్ హిస్ ఓన్ బ్లడ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని మనం చూస్తూ ఉన్నాము. హీఈస్ ద గ్రేట్ హై ప్రీస్ట్ and also he is the advocate and he is our comforter and he is our creator and he is our redeemer and he is our sanctifier. యేసయ్య కేవలం ఒక ప్రధాన యాజకులు మాత్రమే కాదు, కానీ నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు, గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు, వెలుగు కలిగిన దేవుడు, అలాగే మార్గాన్ని చూపించిన దేవుడు, మన కోసం చనిపోయిన దేవుడు, మనకు విడుదల కలుగు చేసిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాము. హీ హ్యాస్ ఆల్ ద అథారిటీ ఆన్ దిస్ ఎర్త్, అండర్నీత్ ద ఎర్త్ అండ్ ఇన్ హెవెన్ అండ్ ఎవ్రీవేర్. ఈ భూ ప్రపంచం అంతా, పరలోక రాజ్యము, భూమికి ఉన్న సమస్తం మీద కూడా యేసయ్యకు అధికారం ఉంది. ఈ రోజున ఒక ప్రధాన యాజకునిగా నిన్ను నన్ను దేవునితో కలపటానికి సమాధానపరిచి ఆయన, అలాగే ఆయన రక్తాన్ని చిందించి మనకి దేవునికి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తీసివేసి దేవునితో మనకి సంబంధం కలిపారు. యేసయ్యకి స్తోత్రాలు. అలాగే మనం చూస్తూ ఉంటుంటే హీ కేమ్, హెబ్రీయుల పత్రిక 5:2-3లో మనం చూస్తూ ఉంటుంటే హీ వెంట్ త్రూ వాట్ ఆల్ వీఆర్ గోయింగ్ త్రూ. మనము అనుభవించే ప్రతి బాధను ఆయన చూశారు, ఆయన అనుభవించారు, కానీ ఏ పాపం లేకుండా నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణించారు. అలాగే ఎఫెసీయుల పత్రిక 4:10లో మనం చూస్తూ ఉంటుంటే క్రైస్ట్ ఎసెండెడ్, ఆయన తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగని మనం ఒంటరిగా చేయలేదు. ఈ రోజున నీ హృదయంలో, నా హృదయంలో యేసయ్య జీవించి ఉన్నారు. మనం జీవించి ఉండటానికి మనకి జీవాహారమైన బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. సో మొబైల్స్, ఫోన్స్లో లేకపోతే కంప్యూటర్స్లో కాదు, కానీ ప్రతిరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం బైబిల్ వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంతో సమాధానాన్ని పొందుతాము, శక్తిని పొందుతాము. అండ్ ఆల్సో డ్రా నియర్ టు హిమ్. ఆయన దగ్గరగా మనం వచ్చినప్పుడు ఆయన మనకి ఎంతో దగ్గరగా వస్తారు. చూడండి, హెబ్రీయుల పత్రిక 4:16లో కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ బోల్డ్నెస్. ధైర్యంగా, నిబ్బరంగా దేవుని సన్నిధానానికి రండి. ఎందుకంటే కృపా సింహాసన దగ్గరికి రావడానికి యేసయ్య ప్రధాన యాజకునిగా మన మధ్యలో మనకి దేవునికి ఆయన సమాధానాన్ని కలిపారు. అలాగే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని, నువ్వు నమ్మిన యేసయ్యని, నీ యొక్క సాక్ష్యాన్ని గట్టిగా పట్టుకో అని అంటున్నారు వాక్యంలో. హోల్డ్ ఫాస్ట్, డు నాట్ లీవ్ ఇట్, హోల్డ్ ఫాస్ట్ ద కన్ఫెషన్. నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు పట్టుకొని దేవునిలో నడువు. బికాజ్ హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీఈస్ ఏబుల్. ఆయన నమ్మదగిన దేవుడు, కార్యాలు చేయగలిగిన దేవుడు, మనల్ని జీవింపజేసుకున్న దేవుడు. దేవునికి స్తోత్రాలు. సో ఈ రోజున నీ గురించి, నా గురించి ప్రార్థన చేయటానికి, మనం చేసే తప్పుల నుంచి మనల్ని ఇంకా క్షమించమని అడగటానికి మన ప్రధాన యాజకుడు జీవించి ఉన్నారు. ఆయన నీ గురించి, నా గురించి ఈ రోజు వరకు కూడా ఇంటర్సెసరీ ప్రేయర్స్, మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత గొప్ప దేవుడిని కలిగిన మనందరం కూడా యేసయ్యకి స్తోత్రాలు తెలియజేసుకుందాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్. యు ఆర్ అవర్ హై ప్రీస్ట్ లార్డ్, యు ఆర్ అవర్ క్రియేటర్ లార్డ్, యు ఆర్ అవర్ గాడ్ లార్డ్. యేసయ్య, ఒక ప్రధాన యాజకునిగా మీ పరిశుద్ధ రక్తాన్ని, మీ ప్రాణాన్ని నాయన మా కోసం చిందించిన ఆయన ప్రభా, ఆ పరిశుద్ధ రక్తంతో దేవుని సన్నిధానానికి మీరు వెళ్ళారయ్యా. అయ్యా, ఇవేం పశువుల రక్తాలు, లేకపోతే జంతువుల రక్తాలు, లేకపోతే పక్షుల రక్తాలు కాదు, కానీ నాయన ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని
మీ యొక్క జీవం కలిగిన రక్తంతో మీరు వెళ్ళి మా పాపాలన్నింటినీ క్షమించమని మీరు వేడుకున్నారయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఇంకా ఎవరైతే చీకట్లో ఉన్నారో నాయన, మిమ్మల్ని ఎరగకుండా ఉన్నారు నాయన, మీ నామం తెలియకుండా ఉన్నారో నాయన, మీ వాక్యం ఎరగకుండా ఉన్నారు నాయన, ఈరోజు వింటున్న బిడ్డల్ని మీరు ముట్టండి నాయన. అయ్యా ఒకవేళ నాయన మేము పడిపోయి ఉంటే మళ్ళీ తిరిగి దేవునితో సమాధానపరిచిన ఆయన, క్షమించిన ఆయన ప్రభా యేసయ్య మీ బిడ్డలుగా తిరిగి మీ ఆత్మతో ముద్రించుకొని నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.